హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఎప్పుడైనా సరే బ్యూటీ ఆఫ్ హ్యూమన్ ఎలా ఉంటుంది అని అంటే అన్ని ప్రపోర్షనేట్గా, అంటే కళ్ళు, ఫోర్ హెడ్, నోస్, తర్వాత మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్, ఇవన్నీ ఒక ప్రపోర్షనేట్గా, అంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే బ్యూటీ అనేది వస్తుంది. అయితే చాలా మందికి రెట్రోగ్నాథిక్ మ్యాండిబుల్, అంటే మ్యాండిబుల్ అనేది చిన్నగా ఉండి వెనకకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఫేస్ మొత్తం షేప్ అవుట్ అయినట్టుగా ఉండి బ్యూటీ అనేది ఉండదు. సో ఇదివరకు అవేర్నెస్ లేక చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కాదు. దానివల్ల బ్యూటీ అనేది చాలా దెబ్బతింటుంది. ఇది ఈ రోజు మీరు ఈ వీడియో విన్నట్లయితే ఖచ్చితంగా కూడా 7 to 12 years మధ్యన, అంటే 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసులోపు పిల్లలకు ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాండిబుల్ ఉండి జస్ట్ వెనకకుండి చిన్నగా ఉన్నట్లయితే, ఇలాంటి పేషెంట్స్ 7 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు మీరు రెట్రోగ్నాథిక్ మ్యాండిబుల్ ఉన్నట్లు అనిపించినట్లయితే డెంటిస్ట్ని విజిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రాపర్ బ్యూటీ అనేది మీ సొంతం అవుతుంది. అయితే దీన్ని దేని ద్వారా చేస్తారు అని అంటే ట్విన్ బ్లాక్ అప్లయన్స్ ద్వారా చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో ఇన్విజిలైన్ తో పాటు ప్యాలెట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ ట్విన్ బ్లాక్ అప్లయన్స్ యూస్ చేసుకుంటూ ఈ రెట్రోగ్నాథిక్ మ్యాండిబుల్ని నార్మల్గా మ్యాండిబుల్ ప్లేస్లోకి తీసుకొచ్చి బ్యూటీ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ట్విన్ బ్లాక్ అప్లయన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అడ్వాన్స్ సింక్ అనేది యూజ్ మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ప్యాలెటల్ ఎక్స్పాండర్స్ అనేది చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే డిస్ట్రాక్షన్ ఆస్టియోజెన్సిస్, అంటే ప్యాలెట్ దగ్గరకు ఉంది, ఒక అప్లయన్స్ పెట్టి కొంచెం కొంచెంగా స్క్రూ మనం తిప్పుతూ ఉంటే ప్యాలెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ బ్యూటీ అంతా కూడా ఎట్ ద ఎర్లీ ఏజెస్లోనే చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనం చేయించుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్లో బైట్ అనేది మాల్ అక్లూజన్ ఉండడము, బైట్ డీప్ బైట్ కానీ, లేకపోతే క్రాస్ బైట్ కానీ, లేకపోతే రివర్స్ బైట్ అంటే మ్యాండిబుల్ ముందలకు ఉండడం, మ్యాగ్జిల్లా వెనుకకు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మౌత్ బ్రీతింగ్ జరగడం అనేది జరుగుతుంది. సో మనం ఏం చేయాలి, హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ కూడా వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏజెస్ అంటే 20 years తర్వాత, 21 years తర్వాత రియలైజ్ అయ్యి మరి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఏం చేయాల్సి వస్తుంది అని అంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీలో టీత్ తీసేయడము, లేకపోతే బోన్ని ట్రిమ్ చేసేసి బోన్ని వెనకకి నెట్టడం, ఇలాంటి సర్జరీస్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ బ్రేసెస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 to 12లోనే రియలైజ్ అయిపోయి ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ ద్వారా కానీ, యూసేజ్ ఆఫ్ అప్లయన్సెస్ ద్వారా కానీ మనం మ్యాక్సిల్ అండ్ మ్యాండిబుల్ని ప్రాపర్గా కూడా బ్యూటీ తీసుకొని రావచ్చు. సో ఈ విధంగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ కెన్ సెండ్ యువర్ పిక్చర్ త్రూ వాట్సాప్ సో దట్ వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన.